మోంతా తుఫాన్ తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందింది. ఇది ముందు వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా ఏర్పడినటువంటి ఈ మోంతా తుఫాన్గా నిన్నటి నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఈ తుఫాన్ కాకినాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఈదురుగాలులు వేస్తాయని ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం ఇప్పటికే ఇది తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందడంతో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కాకినాడ ఉప్పాడ రోడ్లో ఉన్నాం. ఇక్కడ అలలు పూర్తిగా రోడ్డుపైకి వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకే ఈ రోడ్ని ప్రతిసారి తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా ఈ రోడ్ని బ్లాక్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అలలు చాలా పెద్ద ఎత్తున ఎగిసిపడతా ఉన్నాయి. దాదాపుగా 5 మీటర్ల నుంచి 6 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడతా ఉన్నాయి. సముద్రం కూడా దాదాపుగా 10 నుంచి 15 మీటర్ల ముందుకు వచ్చింది. కొంచెం ముందుకు వెళ్తే మనం చూసుకుంటే అక్కడ కూడా సముద్రం కెరటాలు రోడ్డుని తాగుతూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రక్షణ గోడకి ఉన్నటువంటి రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు కూడా మనం చూసుకుంటే ఇలా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. ఈ ప్రమాదం బారిని పడకుండానే ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి విండ్ స్పీడ్ ఇక్కడ మనం నిలబడలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు మరొక 20-24 గంటల మధ్యలో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. అది కూడా ఈ ప్రాంతం నుంచే కొనసాగుతుంది. ఇది ఈ ప్రాంతంలోనే ల్యాండ్ ఫాల్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో ప్రధానంగా ఎవరిని కూడా వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి మెసేజ్ కూడా పెద్ద ఎత్తున పాస్ చేస్తా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా తీర ప్రాంతాల వైపుకి రావద్దని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ప్రస్తుతం తీవ్ర తుఫాన్గా కొనసాగుతున్నటువంటి ముంతా ఎఫెక్ట్ అయితే ఇటు కోస్తా తీరంపై అంటే తూర్పు కోస్తా తీరంపై చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటు విశాఖపట్నం నుంచి అప్ టు నెల్లూరు వరకు కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో విజయవాడ వంటి నగరాల్లో పూర్తిగా ఈరోజు దుకాణాలను కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం వ్యాపార సముదాయాలను కూడా మూసివేశారు. అయితే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలెవరిని కూడా బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మరొక తుఫాన్ రేపు ఉదయం తీరం దాటినప్పటికీ కూడా ఈ ప్రభావం అయితే మరొక 24 గంటల నుంచి 36 గంటల వరకు ఉంటుంది. అంటే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు తెలంగాణ ప్రాంతంలో కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు అత్యంత ఎఫెక్ట్ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఈ తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. దాదాపుగా 19 జిల్లాల మీద ఈ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరినీ కూడా ఎవరిని బయటికి రావద్దని కూడా చెప్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.